నమస్కారం. మన్నెంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. ఆల్చెల్లో రికార్డింగ్ చేసి ఉన్నాయి. మేడం మీదకి వెళ్ళిపోతున్నారు. చూసారండి ఎలా వెళ్ళిపోతున్నారా? డాక్టర్ మీదకి వెళ్ళిపోతారు. అలా స్టాఫ్ మీదకి వెళ్ళకూడదు కదా. టాటూ రోమాలు తమ్ముడు ఇక్కడికి వచ్చామన్నా అడగల యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు వచ్చి అప్పుడు కూడా పట్టించుకోలేదన్నా. చేశారండి మౌట్ చేశారు. అలా చేశారు. కన్సల్ట్ చేశారు. కూర్చోబెట్టి చేశారండి. డాక్టర్ గారు ఎలా మాట్లాడుతున్నాడు? రికార్డ్ చేయండి. రికార్డ్ మాట వాయిస్ ఎలాగని చెప్తే గంటన్నర కాదండి. వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ అయ్యింది, డ్రెస్సింగ్ అయ్యిందండి. వీళ్ళకి తెలియదు. వీళ్ళు బయట పోతున్నారు. మాకు సెక్యూరిటీ లేదని మీద వస్తున్నారు. వచ్చింది అక్కడ స్టాఫ్ గారి మీదకి వెళ్ళిపోతున్నారండి. కాల్ చేసి మీదకి వెళ్ళిపోతున్నారు. అసలు ఎంప్లాయ్ అయినా కూడా అది గౌరవం లేకుండా మీదకి వెళ్ళిపోతున్నారు. అక్కడ బూతులు వస్తున్నాయి మీకు. లేడీస్ ఉండగానే బూతులు మాట్లాడేది. ఎన్ని బూతులు చెప్పు. ఫస్ట్ వాళ్ళు వచ్చారన్న. వచ్చి ఫోన్ అడిగారు. ఇచ్చిన వాళ్ళ అమ్మగారికి వరకు ఫోన్ చేసారు. ఫోన్ చేసి సరేలే అని ఫోన్ ఇచ్చిన. ఫోన్ ఇస్తే ఈసారి ఫోన్ నాది ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. నా ఫోన్ తర్వాత అందులో తింటూ ఉంటే ఇక్కడ పెద్ద గొడవ చేస్తుంది. అలా జరిగింది ఆ గొడవ కొట్టడం గురించి. నేను డ్యూటీలో ఉండగా 3 వ్యక్తులు వచ్చారండి. ఏమైంది అని అడిగితే పడిపోయామమ్మా అని చెప్పేసి అన్నారు. ఇద్దరికైతే ఒక అతనికి గాయాలయ్యింది, ఇంకో అతను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వెళ్ళి చూస్తే మొహం అంతా రాపుడు గాయాలని చెప్పేసి ఉన్నాయి. వెంటనే ఎంఎన్ఓకి స్టాఫ్కి పిలిస్తే వెంటనే ఇంజెక్షన్ చేశారు, డ్రెస్సింగ్ కూడా చేశారు. ఇంకొక అతనికి కూడా నొప్పి ఉంటే ఇంజెక్షన్ చేశారు. చేసిన తర్వాత సరే అమ్మ కూర్చోండి, అబ్జర్వేషన్లో ఉండండి, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్పాము. ఆ తర్వాత మళ్ళీ ఒక పావుగంట అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఉండము, మాకు ఎమర్జెన్సీగా ఉంది, మేము 108లో వెళ్ళిపోతాము, అంబులెన్స్కి కాల్ చేయండి అన్నారు. ఇది ఎమర్జెన్సీ కాదు కదా, మేము కాల్ చేయలేము, అయినా అది రాదు కూడా అని చెప్పేసి చెప్పాము అనమాట. అలా కాదండి, మేము వచ్చాము కదా, మేము 108లో రాజమండ్రికి రిఫర్ చేయండి, మేము దాంట్లోనే వెళ్ళిపోతాము అని చెప్పేసి కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడారు. అలా కాదమ్మా ఉండండి, కాసేపు అయిన తర్వాత చూద్దాము అని చెప్పేసి పేషెంట్లు వస్తే వాళ్ళని చూసుకుంటూ ఉన్నాము. అంతలో షిఫ్ట్ స్టాఫ్ మారారు. వేరే స్టాఫ్ వచ్చేటప్పటికి ఆమెతో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసి అబ్యూస్గా మాట్లాడి మాకు 108కి ఫోన్ చేస్తారా చేయరా అని చెప్పేసి ఆమెని అడిగి వాళ్ళే 108కి ఫోన్ చేసి వాళ్ళతో కూడా అబ్యూస్గా మాట్లాడి కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసి మీద పడుతూ ఉంటే కొంచెం భయపడి వెంటనే పక్కనే ఉన్న సెక్యూరిటీకి స్టాఫ్కి అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళని పోలీసులు పిలమంటే వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళి రిమాండ్లో పెట్టుకొని ఉన్నారు పోలీస్ స్టేషన్లో. షిఫ్ట్ డ్యూటీకి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇంజురీ కేసులు ఉన్నాయని చెప్పారు. హ్యాండ్ ఓవరింగ్లోన చూసుకున్నాను, అబ్జర్వేషన్లోనే ఉండాలని చెప్పారు. సరే అమ్మ మీరు ఇక్కడే ఉండాలని చెప్పేసి నేను వచ్చి నైట్ ఇంజెక్షన్స్ వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్న టైంలోన వచ్చి
మాకు 108 కావాలి, మేము రాజమండ్రి వెళ్ళిపోతాము అనేసి అంటే, మీరు స్టేబుల్గానే ఉన్నారు కదా, మీరు అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్ గారు చెప్పారు, మీరు కంగారు పడొద్దు అని మేము చెప్పాము. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు రివర్స్లో వచ్చి ఎందుకు మీరు పంపించట్లేదు, నేను 108కి ఫోన్ చేసుకుంటానని గట్టిగా కేకలు వేశారు. 108 కాల్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసుకొని వాళ్ళే బండబూతులతోటి ఫోన్ చేసి కాల్ సెంటర్ వాళ్ళకు కూడా ఇష్టం వచ్చినట్టుగా కేకలేస్తూ ఉంటే, ఎందుకు అలా కేకలేస్తున్నావు అయ్యా, నువ్వు కంగారు పడకు, మీరు ఇక్కడే ఉండాలని చెప్పాము. మమ్మల్ని అలాగే 108 కాల్ సెంటర్ వాళ్ళకు కూడా అబ్యూజ్గా మాట్లాడారు వాళ్ళు. తర్వాత నేను నైట్ డ్యూటీలో వాళ్ళకందరికి కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నాను. ఇచ్చే టైంలోనే మీరు ఎందుకు 108కి కాల్ చేయట్లేదు, వాళ్ళు ఎందుకు రారు మా దగ్గరికి అని గట్టిగా కేకలేశారు మాకు. వీళ్ళు కేకలేస్తున్నారు, ఎక్కడ కొట్టేస్తారని భయంతో నేను అడ్డతిగల పోలీస్ స్టేషన్ పీసీలకి ఫోన్ చేశాను, ఎస్ఐ గారికి. ఏజెన్సీ ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ మన్నెంలో న్యూస్.